నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ద్వారానే న్యాయవాదుల సమస్యలకు పరిష్కారం. ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్. బైలా ప్రకారమే ఈ వాసవి మాత సత్రం నూతన కమిటీ ఏర్పడింది. గత కమిటీ జిమ్మికులు నమ్మకండి. నూతన పాలక మండలి అధ్యక్షులు పెంటల వెంకట్రావు. ఎన్నికల ముందు కూటమి నాయకులు విద్యార్థుల ప్రయోజనాన్ని కాపాడతామంటించిన హామీలు నెరవేర్చాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాదర్జీ. న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, దాడులు చేయడం తరచూ చూస్తున్నామని, వాటి ప్రతిఘటించే విషయంలోనూ అందుకు కారణమైన వారికి గుణపాఠం చెప్పే విషయంలోనూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని అతిథి సమావేశపు హాల్లో శనివారం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ మాట్లాడారు. న్యాయవాదుల న్యాయమైన కోరికల సాధనకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఒక కార్యాచరణగా ముందుకు వెళ్తుందన్నారు. గత నెల మార్చి 23న బార్ కౌన్సిల్ సమావేశానికి ముందు న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రశ్నించడం జరిగిందన్నారు. ఈ విషయంలో బార్ కౌన్సిల్ తాత్సారం చేస్తుందన్నారు. అడ్వకేట్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. న్యాయవాదుల పక్షాన అనేక అనుబంధ సంఘాలు ఉన్నప్పటికీ సమస్యల పరిష్కార విషయంలో ఏ ఒక్కరికి సానుకూలత లేదన్నారు. న్యాయవాదుల సమస్యల పట్ల ఐఎల్ఏ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పట్ల ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరపున చేస్తున్న పోరాటాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు హుస్సేన్, ఇందుపల్లి రాజారాం, ఏ బ్రహ్మేశ్వరరావు, కంచర్ల కోటేశ్వరరావు ప్రసంగించగా సమావేశానికి సీనియర్ అడ్వకేట్ పిపిఆర్వి సాగర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏదైనా ఒక ఉద్యమం మనం చేపట్టేటప్పుడు అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉండకూడదు. ఉంటే కనుక ఏ వ్యక్తి అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసాన్ని ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడో ఆ వ్యక్తికి లబ్ధి చేకూరొచ్చేమో కానీ తాత్కాలికంగా న్యాయవాద సమాజానికి చాలా ప్రమాదకరం. మనం ఉద్యమం చేయకుండా, ప్రతిఘటించకుండా, ప్రశ్నించకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. మన దగ్గరికి క్లయింట్ వస్తే మనం వాటి తరఫున కోర్టులో వాదించాలి తప్ప పోయి మెదలకుండా నిలబడితే ఉపయోగం లేదు, ఆయన న్యాయం జరగలేదు. అట్లనే మనం కూడా మన సమస్యల కోసం మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. గుమస్తానికి హెల్త్ కార్డు అన్నట్టు గవర్నమెంట్ అనేక రకమైనటువంటి హెల్త్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు పెడతా ఉన్నాయి, కానీ ఏది కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. మన సమస్యను మనమే పరిష్కారం చేసుకోవాలి. ఈ రోజున ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఒకటే ఈ స్టేట్లో ఈ అడ్వకేట్స్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంది. ఈ రోజున సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అని ఉంది, ఐలు అని, వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. అట్లాగే ఐఏఎల్ అని సిపిఐకి అనుబంధ సంస్థ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాగే ఆ ఫౌండేషన్ మెంబర్ ఉన్నాడు, వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. న్యాయవాద పరిషత్ అని బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బార్ కౌన్సిల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు స్పందించే పరిస్థితి కనపట్లేదు. వీళ్ళందరూ కూడా బార్ కౌన్సిల్లో రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఐల నుంచి ఒక ముగ్గురు, ఐఏఎల్ నుంచి ఒక ఇద్దరు, అట్లాగే న్యాయవాద పరిషత్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళెవరు కూడా ఈ అడ్వకేట్స్ ఇష్యూస్ మీద పట్టించుకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు మన ఇష్యూస్ని పట్టించుకోవట్లేదు. అలాగే రాష్ట్రంలో అనేక అంశాల మీద, అనేక బారుల్లో ఉండే సమస్యలన్నిటి మీద పోరాడుతున్నారు. కాబట్టి శాంతకుమార్ గారికి ఒక అధికారం కనుక ఇస్తే ఈ విధంగా రాష్ట్రంలో పోరాడతాడని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇప్పుడున్న స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఎవరూ కూడా ఎక్కడైనా సమస్య జరిగితే వాళ్ళు ముందుకు వచ్చి ఏ రోజు స్టేట్మెంట్ ఇవ్వలేదు. న్యాయవాదికి ఏది జరిగినా కూడా అక్కడ లోకల్లో ఉన్న నాయకులు వాళ్ళు తప్ప అసలు స్టేట్ బార్ కౌన్సిల్కి వెళ్ళిన ఈ ఐఎల్ఏలో కానీ, ఐలులో కానీ ఈ విధంగా ఎవరు కూడా ముందుకు రాకపోవటం చాలా దారుణం. జరుగుతున్న న్యాయవాదుల పైన జరుగుతున్న వివక్షతని మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మనం ఫైట్ చేస్తున్నాము. ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ భారతదేశ వ్యాప్తంగా ఉంది, అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది. శ్రీకాంత్ గారు పనిచేస్తున్నారు, ఈ రాష్ట్రంలో శాంతకుమార్ గారు పనిచేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర అధ్యక్షులుగా అందరూ కలిసి వారికి మనం పనిచేస్తూ ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అనేక అన్యాయాలు. మన అనంతపూర్లో న్యాయవాదిని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే హార్ట్ స్ట్రోక్తో చనిపోతే
మన రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ గారు టీం వెళ్ళి అక్కడ ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కట్టేయడం జరిగింది. 150 మంది అడ్వకేట్స్ని గుంటూరులో జిల్లా వాళ్ళందరినీ ఇండియన్ లాయర్స్ శాంతకుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరూ మమేకం చేసి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన దాకా దాదాపు 48 రోజులు అక్కడ ఫైట్ చేయడం జరిగింది గుంటూరులో. ఆ కార్యక్రమాన్ని కూడా మనం అటెండ్ చేయడం జరిగింది. బయల ప్రకారం సభ్యుల ఆమోదం మేరకు నూతన పాలక మండలి అధ్యక్షుడిగా తన నియామకం జరిగిందని గత నెల 30వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా జరిగిందని, గత పాలక మండలికి సమావేశాలు పెట్టే అర్హత లేదని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ నూతన పాలక మండలి అధ్యక్షులు పెండ్యాల వెంకట్రావు పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలక వర్గం ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి అధ్యక్షులు పెండ్యాల వెంకట్రావు మాట్లాడారు. సత్రం కమిటీ బయల ప్రకారమే తమ ఎన్నిక జరిగిందని, గత కమిటీ ఇక ఎలాంటి సమావేశాలు పెట్టినా అవి చెల్లవని అన్నారు. తమ పాలక మండలి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. కమిటీ సభ్యులు న్యాయవాది మద్ది మల్లికార్జునరావు మాట్లాడుతూ, గత పాలక మండలి ఏప్రిల్ 23న హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని, దానికి ఎటువంటి సమాధానం రాకుండానే సర్వసభ్య సమావేశం ఎలా పెడతారని, అది చట్టరీత్యా చెల్లదన్నారు. నూతన పాలక మండలి ప్రధాన కార్యదర్శి తాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత పాలక మండలి చేసిన అవకతవకలు అరాచకాలు బయటపడతాయని, నూతన పాలక మండలికి ఏదో విధంగా అడ్డుపడాలని చూస్తున్నారని అన్నారు. గత పాలక మండలి గడువు ముగిసినా సర్వసభ్య సమావేశం నిర్వహించే విషయంలో 5 సార్లు సభ్యులను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. తమ ఎన్నికల బయల ప్రకారమే జరిగిందన్నారు. వారు జీవితకాల సభ్యులుగా ఆలయానికి వచ్చి అమ్మవారి సేవ చేసుకోవచ్చని అన్నారు. మీడియా సమావేశంలో నూతన పాలక మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మేము 4వ తారీఖు మీటింగ్ వేస్తాము, జనరల్ బాడీ వేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, మైకు పెట్టి చెప్పిస్తున్నారు. వాళ్ళకి అధికారం లేదు. మేము ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాం, కమిటీ చేసుకున్నాము. రేపు 5, 6, 7 తారీఖుల్లో అమ్మవారికి అతి వైభవంగా జన్మదినోత్సవాలు జరపడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాము. పూజకు వచ్చే ప్రతి మహిళకి వెండి పూలు కూడా ఇవ్వడానికి కూడా ఒక 1000 మందికైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అతి వైభవంగా ఈ ఉత్సవాలు 5, 6, 7 తారీఖులో జరుగుతాయి. మీరు ఉత్సవాలు చెడగొట్టాలనే ఉద్దేశం మీదనే 4వ తారీఖుకి మీరు మీటింగ్ వేయడం ఇవన్నీ చేయాలని చేస్తున్నారు. అన్నిటికీ అమ్మవారు ఉంటుంది, అమ్మవారే చూసుకుంటుంది. మా ప్రయత్నంలో లోపం లేకుండా మేము అన్ని కార్యక్రమాలు, అమ్మవారి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రశాంతంగా 10 మందికి ఉపయోగపడే విధంగా పూజా కార్యక్రమాలన్నీ చేసి లాస్ట్ 7వ తారీఖు ఊరేగింపులో కూడా పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని మేము కోరుకుంటూ సెలవు. హైకోర్టులో రిట్ అనేది వేశారు. రిట్ అనేది వేసి వాళ్ళు 3 పరిహారాలు కోరారు జిల్లా రిజిస్ట్రార్ గారిని. 23వ తారీఖు వేసిన రిట్టు 24వ తారీఖు నెంబర్ అయింది. 20వ తారీఖు బెంచ్ మీదకి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మే 2వ తారీఖు వాయిదా పడింది. మే 2 నుంచి మళ్ళీ మే 5వ తారీఖు వాయిదా పడింది. ఒక రిట్ అనేది ఈ సమస్య గురించి పెండింగ్లో ఉంది. వాడు దాఖలు చేసుకుంది, మేము దాఖలు చేసుకుంది కాదు. దాంట్లో వాళ్ళు జిల్లా రిజిస్ట్రార్ గారిని పరిహారం కోరారు. జిల్లా రిజిస్ట్రార్ గారికి హైకోర్టు వారు నోటీస్ పంపించారు. కానీ ఈ రోజు వరకు కూడా జిల్లా రిజిస్ట్రార్ గారు పెండ్యాల వెంకట్రావు గారికి, తాతా శ్రీనివాసరావు గారికి ఇట్లా హైకోర్టులో రిట్ పడింది, నన్ను యాక్షన్ తీసుకోమన్నారు, మీకు నోటీస్ ఇస్తున్నాను, మీరు రండి, లేకపోతే ప్లాన్ ఆన్సర్ చేయడని ఈ రోజు వరకు కూడా జిల్లా రిజిస్ట్రార్ గారు ఎటువంటి లెటర్ కూడా వీళ్ళిద్దరికి పంపించలేదు. వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నారు. వీళ్ళు చేసే కార్యకలాపాలు ఆపని జిల్లా రిజిస్ట్రార్ గారికి డైరెక్షన్ హైకోర్టు అడిగారు. కానీ ఈ రోజు వరకు కూడా హైకోర్టులో ఎటువంటి ఆర్డర్స్ రాలేదు. మళ్ళీ మేము మీటింగ్ కండక్ట్ చేస్తాము, వాళ్ళ ఎన్నిక చెల్లదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అది చట్టబద్ధం కాదు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా తెలియజేయని ఏమనగా, ఈ యొక్క గత పాలక వర్గానికి జనరల్ బాడీ పెట్టే అర్హత, హక్కు ఎక్కడా లేదు. ఈ యొక్క పాలక వర్గం ఎన్నిక అయిపోయింది. ఈ యొక్క పాలక వర్గం ఎన్నిక అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మీది కాదు అని చెప్పాలి. ఎక్కడా కూడా జనరల్ బాడీ గతంలో జరిగినటువంటి పోలీసు వారి సమక్షంలో జరిగినప్పుడు కానీ, ప్రమాణ స్వీకారంలో కానీ ఎక్కడా కూడా ఈ యొక్క పాలకవర్గం తాలూకా కరెక్ట్ కాదు అని ఎక్కడా వాళ్ళు రాలేదు. రాకపోగా కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకొని, కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని లోపాయికారి వ్యవహారాలు చేస్తూ మీరు ఇట్లాంటి చర్యలకు పాల్పడద్దని చెప్పేసి తెనాల్లో ఉన్నటువంటి వయసుల పరువులు ఇంకా తీయొద్దని చెప్పేసి గత పాలక వర్గాన్ని తెలియజేస్తున్నాం. ఆర్య వయసులు అయినటువంటి అందరినీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, ప్రతిరోజు జరుగుతున్నటువంటి అన్నీ మీరు తెనాల్లో ఉన్నటువంటి ఆర్య వయసులందరూ గమనిస్తున్నారు. రేపు జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశం ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధత కలిగినటువంటి జనరల్ బాడీ కాదు.
రేపు 5, 6, 7 తారీఖులో అమ్మవారి జన్మదినోత్సవం అండి. ఎంత చక్కగా చేసుకోవాలండి మనం. మన అందరూ మన తల్లి బిడ్డలం అండి, మన వాసీమాత బిడ్డలం. వచ్చి కూర్చొని ఏమండి ముందు ఉత్సవాలు చేద్దాము, ముందు తర్వాత మాట్లాడుకుందాం అని లేకుండా ప్రతి దానికి కయ్యానికి కాలు తోటమే. 26 కేసులు పెడతారు మా మీద. అసలు వాళ్ళకి బైలా పుస్తకం నిన్న తీశారు తప్పితే, నిన్న తెచ్చుకున్నారు తప్పితే వాళ్ళ బైలా పుస్తకం నిబంధనలు తెలియవండి. గ్రంథాలయం పగలగొట్టారండి. అదేంటండి విజ్ఞానము 10 మందికి ఉపయోగపడేదండి. వైశ్య విద్యాన్ని హాస్టల్ పడగొట్టారండి. దాని మీద వచ్చే ఆదాయంతో అక్కడ పిల్లలకి ఏదైనా పెడతామండి. ఇవాళ పిల్లలు తగ్గారంటున్నారు, ఉంటే మీరు పంపించండి సార్, మేము పెట్టట్లేదుగా, మేము ఆదాయం దుర్వినియోగం చేయట్లేదుగా. ప్రతి సంవత్సరం కూడా మేము ఆడపిల్లలకి స్కాలర్షిప్ ఇస్తున్నామండి విద్యార్థి తరఫున 5 లక్షల రూపాయలు. ఇంకా పెంచుతామండి, వచ్చేదాన్ని పెంచుతాము. దాని వచ్చే అతిని మేము పడగొట్టారు. మీరు ప్రతి సంస్థకు సంబంధించిన ప్రతి ఆశయానికి తూట్లు పొడిచారండి. మీరు ఏమీ లేదు, రసాభాసా చేయడమే మీ ఉద్దేశం. అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయండి, దయచేసి సహకరించండి. మీరు కూడా రండి, చక్కగా అందరం కలిసి చేసుకుందాం అమ్మవారి ఉత్సవాన్ని దేదీప్యమానంగా చేపిద్దామండి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో విద్యార్థులకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంతెల నాజర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడారు. అమరావతి అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన ప్రధానమంత్రి మోదీ ప్రసంగంలో రాష్ట్ర విభజన హామీల ప్రస్తావన లేదన్నారు. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన 11 విశ్వవిద్యాలయాల నిర్మాణం ఎప్పుడు చేపడతారని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు రాష్ట్రంలోని కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ప్రధానంగా జీవో నంబర్ 77 రద్దు చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేసే పద్ధతిలో తెచ్చిన జీవో నంబర్ 77ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారని, ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి యూనివర్సిటీల వారీగా ఎంట్రన్స్ విధానం అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషా వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు జి శివనాగరాజు, పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన జరుగుతుంది తప్ప కనీసం ఎక్కడ ఒక రాయంటే రాయేసి నిర్మించిన పరిస్థితి. ఓ పక్క దేశంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఈ రాష్ట్రంలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించి కనీసం ఉద్యోగాలు ఇస్తానే ప్రస్తావన నన్ను ఉపన్యాసంలో లేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏదైతే ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మా భవిష్యత్తు సీఎం అని చెప్పని పిలువబడతా ఉన్నారో నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి పీజీ విద్యను దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. దాదాపు యూనివర్సిటీల్లో విద్యార్థులు లేక విలవిల్లాడిపోతూ ఉన్నాయి. ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ కళాశాలల్లో కూడా పీజీ చదువుకునే వాళ్ళు లేరు. వేలాది మంది విద్యార్థులు బీటెక్లు, ఎంబీఏలు చదివి చేతితో సర్టిఫికేట్ లేక ఉన్నారు. ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం నా విజన్ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అని చెప్పారు. ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు, నన్ను గెలిపించండి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు పీజీలు, బీటెక్లు చదివి సర్టిఫికేట్లు లేక చేతిలో స్విగ్గీలో, జొమాటోలో పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది. ఏఐఎస్ఎఫ్గా నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా మహాప్రభులు, ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యా సర్టిఫికేట్ లేక కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇస్తుందని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. తిరుపతిలో ఈ నెల 17, 18వ తేదీలో నిర్వహించే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఏఐవైఎఫ్ 66వ వార్షికోత్సవ సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ మాట్లాడారు. అఖిల భారత యువజన సమైక్య 66వ వార్షికోత్సవం తెనాల్లో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిన క్రమంలో క్రియాశీలక పోరాటాలు చేపడతామన్నారు. ఈ నెల 17, 18 తేదీలు తిరుపతి పట్టణంలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెనాలి నియోజకవర్గం నుండి కూడా సమావేశాలకు తరలి రావాలన్నారు. ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నాయి. దాని మీద కూడా రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగిస్తాము. అదేవిధంగా అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలు మే 15 అంటే ఈ నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క జాతీయ మహాసభలకి దేశంలో ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క మహాసభల్లో నిరుద్యోగ యువత ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నదో ఆ యొక్క నిరుద్యోగ యువతకి
విద్య, వైద్యం, ఉపాధి పైన ప్రధానంగా చర్చ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో వచ్చేసి ఏదైతే గతంలో నారా లోకేష్ గారు ప్రతి యువగలం పాదయాత్రలో మేము రాగానే జనవరిలో జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు విడుదల చేస్తాము, లేకపోతే మా చొక్కా పట్టుకొని నిలదీయండి అని ఆనాడు లోకేష్ గారు ప్రధానంగా యువగలం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉన్నది, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు. మేము దాన్ని కూడా ఆహ్వానిస్తూనే మినీ డిఎస్సి కాదు, మెగా డిఎస్సి విడుదల చేయాలి. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉద్యోగాలు లేని కారణంగా వయోపరిమితిని కూడా 42 నుంచి 47కు పెంచాలని మేము కోరుతా ఉన్నాము. 1200 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలోని కాలడీలో జన్మించిన ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు శ్రీ పరమేశ్వర స్వరూపమని పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణ చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారి జయంతి రామానుజ స్వామివారి తిరు నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో 1,00,000 మల్లెల అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి మాట్లాడారు. కార్యక్రమ విశిష్టతను వివరించారు. మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు అవతరించి నేటికి 1200 సంవత్సరాలు పైగా దాటినది. ఆ జగద్గురువులు కాలడి అనే ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో అవతరించారు. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశతో జన్మించారు. ఈరోజు ఆరుద్ర నక్షత్రం, వారు ఆరుద్ర నక్షత్రంలోనే జన్మించడం జరిగింది. ఆనందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదింపజేసిన మహానుభావులు వారు రామానులు వారు. అటువంటి రామానులు వారు కూడా అవతరించిన రోజు, జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యులు వారు అవతరించిన రోజు రెండు ఒకే రావటం కూడా, ఒకేసారి జరగటం కూడా ఒక విశేషం. రామానులు వారు అవతరించేమో 1008వ సంవత్సరము అయినదనమాట. ఇప్పుడు వజ్రభారతి మహోత్సవాన్ని చేసుకున్నాము. స్వామివారు శరీరం తీసుకొని 75 సంవత్సరాలైన సందర్భంగా భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క నామాన్ని 75 రోజుల పాటు అఖండ నామాన్ని మన శ్రీ విద్యాపీఠం శాలగ్రామ మఠ ప్రాంగణంలో చేస్తున్నాము. అందుకనే ఆ యొక్క నాందిగా ఈరోజు శంకరాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవాల్లో సంకల్పం చేయటం జరిగింది. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమం నందు శ్రీ సీతారామస్వామి వారికి 1,00,000 మల్లెల పూజా కార్యక్రమాలు, అట్లే వాల్మీకి రామాయణ మహాయజ్ఞ కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభతో నిర్వహించినట్లు ఆశ్రమ నిర్వాహకుడు శ్రీ సీతారామదాస్ స్వామీజీ తెలియజేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గల ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి నందు 68వ శ్రీ సీతారామస్వామి వారి 1,00,000 మల్లెల పూజా కార్యక్రమాలు గత నెల 28వ తేదీ నుండి విశేషంగా కొనసాగుతున్న క్రమంలో శనివారం స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సీతారామదాసు స్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు విశేష కార్యక్రమాలతో పుష్పాలంకరణలు, అభిషేకంతో కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ప్రధానంగా 7వ తేదీ కార్యక్రమాలు ముగింపుగా రామాయణ యజ్ఞ పూర్ణాహుతి ఉంటుందని భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి అంగలగుతురు 68వ 1,00,000 మల్లెపల్లి పూజలు సీతారాముల వారికి జరుగుతున్నాయి. మొన్న 28వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. రేపు 7వ తారీఖు దాకా జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు శ్రీ శ్రీనివాసమూర్తికి కళ్యాణం జరుగుతున్నది. రేపు సహస్ర కలశాలతో సీతారాముల వారికి అభిషేకము, ఎల్లుండి గోదాదేవి కళ్యాణము, తర్వాత 6వ తారీఖున సీతామ్మవారి జయంతి సందర్భంగా అభిషేకము, పూలతో అలంకరణ, 7వ తారీఖు పూర్ణాహుతి జరుగుతుంది. మొన్న 28వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రామాయణ యజ్ఞము జరుగుతుంది. చీరాల చిదంబర శాస్త్రి వారిచే పూజించబడిన అయోధ్య బాలయంత్రం ఇక్కడ వచ్చి పూజించుకొని వెళ్ళింది. చాలా శక్తివంతమైన పీఠము. మీరే వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఇంకా 7వ తారీఖు దాకా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ లోపల మీరు వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొవచ్చును. నా పేరు సీతారామదాస స్వామి, షష్టమ గురువు గారిని. 9966153156. రైతులు భూసార పరీక్షలపై అవగాహన పెంపొందించుకుని రైతు సేవా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు జరిపించుకోవాలని తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారని పేర్కొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామ శివారు పొలాల్లో తెనాలి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ ఉషారాణి క్షేత్రస్థాయిలో భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ వివరించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి జి ప్రేమ్సాగర్ మాట్లాడుతూ భూసార పరీక్షల ద్వారా రైతులకు అనుగురే ప్రయోజనాల గురించి వివరించారు. పొలంలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఏ మోతాదులో ఉందో తెలుస్తుందని వివరించారు. సూక్ష్మ పోషకాలు, జింకు, ఐరన్ లోపం తెలుస్తుందని అన్నారు. భూసార పరీక్షలో మట్టి నమూనాలను స్థానిక ఆర్ఎస్కే సిబ్బంది తీస్తారని తెలిపారు. అదేవిధంగా వేసవిలో దుక్కులు దున్నటం ద్వారా ఉపయోగాలను గురించి వివరించారు. ఈ అవగాహన సదస్సుల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం గ్రామం నందు శనివారం ఉదయం జీసస్ గాస్పెల్ చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం గ్రామంలో శనివారం ఉదయం జీసస్ గాస్పెల్ చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమం క్రైస్తవ సంఘ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొని మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, పాపక్షమాపణ ఆశీర్వచనాలకు మందిరం ఆహ్వానం పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. సంఘ కాపరి బి జయరావు అతిథులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజని, దైవ సేవకులు తిమోతి, సుమన్, జాకబ్, అహరోను, జానకమ్మ తదితర సంఘస్థులు పాల్గొన్నారు. జీసస్ గాస్పెల్ చర్చ్ ప్రతిష్ఠ సందర్భంగా ఈ గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరికీ దేవుని తెలుసుకుంటాకి, దేవుని కలుసుకుంటాకి, పాప క్షమాపణ అందడానికి, సకల రుగ్మతలకు, సంకటములు కుదురుబాటు కావడానికి దైవజనులు జయరా గారి కుటుంబం, వారి సంఘ సభ్యుల ద్వారా ఈ మందిరం ఏర్పాటు చేయబడింది. కనుక దయచేసి చుట్టుపక్కల గ్రామంలో వారందరూ ఈ మందిరంలోకి వచ్చి ఆశీర్వాదం పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ గ్రామ ప్రెసిడెంట్ గారికి మందిరానికి ప్రారంభము నుంచి పాస్టర్ జయరా గారు అడుగుపెట్టిన దగ్గర నుంచి సహకరిస్తున్న వారందరికీ, ఈ వీడియో క్లిప్ న్యూస్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మెండైన దైవదేవుల్లో ఆశీర్వాదములు కలుగునగాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా జాతి కుల మత భేదం లేకుండా అందరికీ జీసస్ గాస్పెల్ మినిస్ట్రీ చర్చికి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. చిన్న సత్కారాన్ని బట్టి వీరిని గౌరవించాలనుకున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ద్వారానే న్యాయవాదుల సమస్యలకు పరిష్కారం. ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్. బైలా ప్రకారమే ఈ వాసవి మాత సత్రం నూతన కమిటీ ఏర్పడింది. గత కమిటీ జిమ్మికులు నమ్మకండి. నూతన పాలక మండలి అధ్యక్షులు పెంటల వెంకట్రావు. ఎన్నికల ముందు కూటమి నాయకులు విద్యార్థుల ప్రయోజనాన్ని కాపాడుతామంటించిన హామీలు నెరవేర్చాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాదర్జీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.